అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మిసైల్స్ వార్ జోన్ లో గేమ్ చేంజర్ వెపన్స్ ఇవి. శత్రు దేశంలో ఇవి సృష్టించే విధ్వంసాలే విక్టరీని డిసైడ్ చేస్తాయి. పాకిస్తాన్తో 4 రోజుల యుద్ధంలోనూ అదే జరిగింది. భారత్ సంధించిన బ్రహ్మాస్త్రాలు ఉగ్రదేశాన్ని వణికించేశాయి. బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసాన్ని తట్టుకోలేకనే షరీఫ్ సర్కార్ మీతో పోరాడలేమని భారత్తో కాళ్లబేరానికి వచ్చింది. పాకిస్తాన్లో బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూసిన ప్రపంచ దేశాలు ఆ మాన్స్టర్ మిసైల్ తమకు కావాలని మోడీ సర్కార్తో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇక్కడే భారత ప్రభుత్వం బ్రహ్మోస్ ను శత్రువుపై దౌత్యపరంగా సంధించాలని డిసైడ్ అయింది. వివరంగా చెప్పాలంటే యుద్ధం చేయకుండానే ఎనిమిపై బ్రహ్మోస్ ను గురి పెడుతోంది. అదేలాగో టాప్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ మధ్య 4 రోజుల యుద్ధంలో పాక్ కు మద్దతుగా చైనా, టర్కీ ఆయుధాలు ఇచ్చాయి. చైనా తన PL-15 క్షిపణులను అందిస్తే టర్కీ వందల కొద్దీ డ్రోన్లను అందించడమే కాక వాటిని ఆపరేట్ చేసేందుకు సైనికులను సైతం సీన్లోకి దించింది. కానీ భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ ముందు అవేవీ నిలబడలేకపోయాయి. ఇక్కడే బ్రహ్మోస్ గురి చైనా, టర్కీ వైపు టర్న్ అయింది. గురి పెట్టింది మాత్రం భారత్ కాదు. వివరంగా చెప్పాలంటే చైనా, టర్కీ శత్రువులకు మోడీ సర్కార్ బ్రహ్మోస్ మిసైళ్లను అందిస్తోందన్నమాట. తద్వారా భారత బ్రహ్మాస్త్రం మనం గురి పెట్టకుండానే మన శత్రువుల్ని టార్గెట్ చేస్తోంది. భారత్ గ్రీస్తో రక్షణ సహకారాన్ని పెంచుతూ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ సరఫరా చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ మిసైల్స్ 300 నుంచి 1000 కిలోమీటర్ల రేంజ్, మాక్ 2.8 నుంచి 3.0 వేగంతో టర్కీ నావికాదళాన్ని వణికిస్తాయని గ్రీక్ మిలిటరీ నిపుణులు భావిస్తున్నారు. గ్రీస్, టర్కీ మధ్య దీర్ఘకాల సంఘర్షణ నేపథ్యంలో ఈ ఒప్పందం టర్కీలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. నాటో దేశాలైన టర్కీ, గ్రీస్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చమురు, ఖనిజాలు అధికంగా ఉండే ఏజియన్ లో ఎయిర్, సముద్ర హక్కుల కోసం 2 దేశాలు గొడవ పడుతూనే ఉన్నాయి. ఎడారిగా ఉన్న ఏజియన్ ద్వీపం కోసం గ్రీస్, టర్కీలు 1996లో యుద్ధానికి సైతం సిద్ధపడ్డాయి. వివాదాస్పద దీవుల గగనతలంలో రోజువారీ ఎయిర్ ఫోర్స్ పెట్రోలింగ్, ఇంటర్సెప్షన్ మిషన్లు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఈ వివాదాన్ని అంతర్జాతీయ కోర్టులో పరిష్కరించుకుందామని గ్రీస్ కోరుతున్నా అందుకు టర్కీ నో చెబుతోంది. టర్కీ, గ్రీస్ మధ్య యుక్రెయిన్, రష్యా యుద్ధం మొదలైన ఏడాది పీక్స్ కు చేరాయి. ఎయిర్ స్పేస్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. ఒకరినొకరు వెలివేసుకున్నారు. నాటో ఎయిర్ డ్రిల్ నుంచి టర్కీని నిషేధిస్తూ గ్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 మే 9న ఏథెన్స్ లో జరిగిన నాటో ఎయిర్ డ్రిల్ కార్యక్రమంలోనూ టర్కీ పాల్గొనకుండా గ్రీస్ అడ్డుకుంది. ఇంతటితో కథ ముగియలేదు. టర్కీ ఇక ఏమాత్రం తమ మిత్రదేశం కాదని గ్రీస్ సంచలన ప్రకటన చేసింది. అప్పటి నుంచే ఈ 2 దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం అనేలా ఉన్నాయి పరిస్థితులు. ఇలాంటి సమయంలో బ్రహ్మోస్ ను గనక గ్రీస్ కు ఇస్తే టర్కీ గేమ్ ఓవర్ కావడం ఖాయం. అయితే ఈ వ్యూహంలో తొలి అడుగు చైనా లక్ష్యంగానే మొదలైంది. పాకిస్తాన్ కు మద్దతిస్తూ సరిహద్దుల్లో రెచ్చిపోతున్న డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు మోడీ సర్కార్ 2 ఏళ్ల క్రితమే బ్రహ్మోస్ ను అస్త్రంగా మార్చుకుంది. హిందూ మహాసముద్రంలో డర్టీ డ్రాగన్ దూకుడుకు దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టాలని డిసైడ్ అయిన భారత్ చైనాకు బద్ద శత్రువులైన దేశాలకు బ్రహ్మోస్ మిసైళ్లను అందిస్తోంది. గతేడాది బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైళ్లను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్ కి అప్పగించింది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 2022 జనవరిలో $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ డీల్లో భాగంగా 3 ఎక్స్పోర్ట్ వేరియంట్లు బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టమ్స్ ను మనీలాకు అందజేశారు.
ఒక్కో సిస్టంలో 2 మిసైల్ లాంచర్లతో పాటు ఒక రాడార్, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిసైల్ లాంచర్ల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలో 2 మిసైళ్లను ప్రయోగించవచ్చు. ప్రస్తుతం భారత్ నుంచి మరిన్ని బ్రహ్మోస్ మిసైళ్లను కొనుగోలు చేయాలని ఫిలిప్పీన్స్ భావిస్తోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో చైనాతో బాధింపబడుతున్న దేశం ఫిలిప్పీన్స్ ఒక్కటే కాదు. దక్షిణ చైనా సముద్రంలో చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న దేశాల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అలాంటి దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఫిలిప్పీన్స్ చేతికి బ్రహ్మోస్ అందిన సమయంలోనే తమకు బ్రహ్మోస్ క్షిపణులు ఇవ్వాలని చర్చలు మొదలుపెట్టింది ఇండోనేషియా. ఆల్రెడీ ఆ చర్చలు తుది దశకు కూడా చేరుకున్నాయి. 2020 జూలైలో ఇండోనేషియా రక్షణ మంత్రి భారత్లో పర్యటించారు. అప్పుడే మన బ్రహ్మోస్ క్షిపణుల కోసం రాజ్నాథ్ ముందు ప్రతిపాదన పెట్టారు. మొత్తం $450 మిలియన్ మేర భారత్తో ఒప్పందం చేసుకోవడానికి ఇండోనేషియా సిద్ధమైంది. ఈ ఏడాది మొదట్లో ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభువో భారత్తో పర్యటించారు. ఆ సమయంలోనే బ్రహ్మోస్ డీల్ ఫైనల్ అవుతుందనే చర్చ జరిగింది. ఈ ఒప్పందం ఫైనల్ అయితే దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ గేమ్స్ ఇక ఎంత మాత్రం సాగవు. ఈ 2 దేశాలతో పాటు వియత్నాం, సింగపూర్ కూడా బ్రహ్మోస్ కోసం చర్చలు జరుపుతున్నాయి. ఈ దేశాలకు బ్రహ్మోస్ చిక్కితే చైనాకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఈ రకంగా మన బ్రహ్మోస్ ను మనం సంధించకుండానే శత్రువుపై గురిపెట్టేలా చేస్తున్నామన్నమాట.